ఆఫ్టర్నూన్ అయితే అయిందండి. ఇంకా వంట స్టార్ట్ చేశాను. ఇవాళ అయితే మేము బిర్యానీ రైస్ చేసుకోవాలంటున్నాం. అంటే చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు. కొంతమంది పులావ్ అంటారు, బిర్యానీ రైస్ అంటారు, తిరగమాత అన్నం అంటారు. మేమైతే బిర్యానీ రైస్ అనే అంటాం. సో దానికోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఇందులో ఆనియన్స్, ఇంకా బిర్యానీ ఆకు, పట్టా లవంగా, మిర్చి అన్నీ వేసాను. ఇంకా చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేశాను. ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ప్రిపేర్ చేయలేదండి, నాకు అంత టైం ఉండదు. సో నేను ఏదైనా ఇన్స్టెంట్గా క్విక్గా అయిపోవాలని ట్రై చేస్తాను. అందుకని ఇన్స్టెంట్గానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కొనిపెట్టుకుంటాను. ఇట్లా క్విక్గా అయిపోవాలన్నప్పుడు నేను ఇదే యూస్ చేస్తాను. ఇది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అదేం పెద్ద ఎక్కువ అయిన అవసరం లేదు. నెక్స్ట్ టమోటాస్ అవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ స్మెల్, పచ్చి వాసన ఉంటుంది కదా, అదంతా పోయేదాకా మనం ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి నీట్గా. ఇది ఫ్రై అయ్యాక తర్వాత మనం టమోటాస్ వేసుకొని ఫ్రై చేసుకొని యాజ్ యూజువల్ ఇంకా మీ హోమ్లో మీరు చేసుకుంటారు కదా, అంతే అండి. నార్మల్ ప్రాసెస్ అంత స్పెషల్గా చేయరు. ఏదైనా నాకు క్విక్గా ఈజీగా అయిపోవాలి, పిల్లలు ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ నేను ఇక్కడైతే 2 గ్లాస్ రైస్ అయితే పెట్టుకున్నాను. ఇందులో వాటర్ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి కాబట్టి ముందుగానే వేసి పెట్టుకున్నాను.